సో ఎన్నికల ప్రచారం ముగిసింది, పోలింగ్ కూడా ముగిసింది. మేం గెలుస్తామని అంటూ రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కూటమి కానివ్వండి, వైసీపీ కానివ్వండి, ఎవరు అధికారంలో రాబోతున్నారో మనతో చెప్పడానికి మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మంచ నాగమల్లేశ్వరి ఉన్నారు. మేడం, పోలింగ్ స్థలం చూసినా లేకపోతే పోలింగ్ విధానాన్ని చూస్తే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, అందుకే మేము గెలబోతున్నామంటూ టీడీపీ చెప్తా ఉంది. అదేవిధంగా ఈ పోలింగ్ సలరీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ ఓట్లని మాకే వైసీపీ గెలుస్తా అన్నది. ఏం చెప్తారు మాల మహానాడు అధ్యక్షురాలుగా? ఏ పార్టీ గెలబోతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తారు? మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. ఏంటి అంటే పోటెత్తి వచ్చిన మహిళలు, వృద్ధులు. సో డెఫినెట్గా వాళ్ళందరూ ఇంత ఎండలో అంటే 46, 47 ఎండలో కూడా అందరూ వచ్చి ఓటింగ్ వేశారు అంటే అర్థం ఏంటంటే జగన్ గారు చేసినటువంటి ఏవైతే ఈ నవరత్నాలు పథకాలు బెనిఫిషియర్స్ ఈ 2 నెలలు వాళ్ళు పెన్షన్ కోసం టీడీపీకి వాళ్ళని ఎంత కష్టపెట్టారో వాళ్ళ కళ్ళారా చూశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రాకూడదని చెప్పేసి తెల్లవారుజామున 6:30, 7 గంటలకి వచ్చి ఓటింగ్ వేసినటువంటి పరిస్థితి. మహిళలు, వృద్ధులు ఓట్లేశారు అని అంటే అవి ఎటువైపు వస్తున్నాయని మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వ్యతిరేకత అనే ఒక మాట మాట్లాడారు. ఏ విధంగా వ్యతిరేకత? జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఇచ్చారని వ్యతిరేకత, లేకపోతే అమ్మఒడి ఇచ్చారని వ్యతిరేకత, లేకపోతే చేయూత ఇచ్చారని వ్యతిరేకత. ఏ విధంగా డెవలప్మెంట్ ఎంత నీట్గా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన కూడా అడిగింది ఒకటే, ఏంటి అని అంటే నా వల్ల మీకు మంచి జరిగింది, పథకాల వల్ల మంచి జరిగితే ఓట్లేయమన్నారు. సో పథకాల వల్ల నిజంగానే మంచి జరిగిన వాళ్ళందరూ వచ్చి ఓటింగ్ వేశారు. అందుకనే ఇంత హ్యూజ్ ఓటింగ్, మహిళల ఓటింగ్ పెరగడానికి రీజన్ కూడా అదే అని నేనైతే అనుకుంటున్నాను. ఈ ప్రధానంగా ఎలా చూడాలి? ఎన్నికల సరళిని చూస్తే రాత్రి 11, 12 కొన్ని పోలింగ్ సెంటర్లో అర్ధరాత్రి 2 వరకు కూడా పోలింగ్ జరిగిన పరిస్థితి మనం చూసాం. దేనికి సంకేతంగా చూసారు ఇవన్నీ? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండబోతుందా, వ్యతిరేకంగా ఓటేశారు అనుకోవచ్చు? అది 100% అనుకూలంగానే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే గత సంవత్సరంతో పోలిస్తే డెఫినెట్గా జనాభా లెక్కలు పెరుగుతాయి, జనాభా లెక్కలు పెరిగాయి. అలాగే ఓటింగ్ అవేర్నెస్ కూడా పెరిగింది, అందుకే ఓటర్స్ కూడా పెరగడం అనేది జరిగింది. సో ఇక్కడ ఆయనకి విరుద్ధంగా, ఆయనకి యాంటీగా పడుంటాయని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే వేసింది, హోరెత్తి వచ్చింది మహిళలే. మహిళలు కంప్లీట్గా వారు వన్ సైడ్ చేశారు. అది ఏంటి అని అనేది ఎలాగో 4th అందరికీ తెలియబోతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎంత మాట్లాడినా కూడా ఎలా ఉంటుందంటే ఏదో మా పార్టీ వైపు మాట్లాడిన ఫీలింగ్లో ఉంటారు. కానీ రియాలిటీ గ్రౌండ్లో చెక్ చేస్తే 10 మందిలో 8 మంది పార్టీకి ఓటేసామని నేను 2 గంటలు లైన్లో ఉండి నేను ఓటేశాను. సో నేను పల్స్ చెప్పగలుగుతాను. కాబట్టి నేను అబ్జర్వ్ చేసిన విషయంలో ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. డెఫినెట్గా విశాఖలోనే ఆయన ప్రమాణ స్వీకారం ఉంటుంది. అది డేట్ కూడా 2-3 రోజుల్లో అనౌన్స్ చేస్తాము. సో ఎవరు గెలుస్తారు ఏంటి అని అనేది మీ మీడియా వాళ్ళు కూడా కళ్ళారా చూస్తారు. కాబట్టి సో మేమైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి పరిపాలన ప్రజలు కూడా 14 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు, ఈ 5 ఏళ్ళు, 2 ఏళ్ళు కరోనా తీసేస్తే ఈ 3 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, ఏం చేసి ఆయన ఓట్లు అడిగారు అని చాలా చాలా క్లారిటీగా జనాలు ఓటింగ్కి వచ్చారు. కాబట్టే ఇంత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందని నేను అనుకుంటున్నాను. కూటమిలో ప్రధానంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేము అధికారంలో రాబోతున్నాం. నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూడా ఈ కనీవిని ఎరగని రిజల్ట్ రాబోతున్నాయి, ఎన్డీఏకి 400+ ఎంపీ స్థానాలు రాబోతున్నాయి, ఇవన్నీ మంచి శుభసూచకం అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు దానికి సంబంధించి? కూటమికి నిజంగా చెప్పాలి అని అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లు అయితే కూటమిలకు పడవు. ఇది నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను ఒక మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని కాబట్టి ఒక కులానికి నేను ఒక లీడర్గా ఉన్నాను. కాబట్టి స్టేట్ లీడర్గా వీళ్ళు పర్సంటేజ్ అంటే రిజర్వేషన్ 4% తీసేస్తానని చెప్పిన తర్వాత వాళ్ళకైతే 98% ముస్లిమ్స్ అందరూ మన జగన్మోహన్ రెడ్డి గారికే వేశారు. అలాగే ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్సు, దళితులు, ఈ ఓటింగ్ అంతా బీసీలు మ్యాక్సిమం మన వైఎస్ఆర్సీపీకే పడిందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఏమన్నా చెప్తే కదా, ఇప్పుడు పలాంది నేను చేశాను ఇందుకోసం ఓట్లు వేయండి వాళ్ళు ఏ రోజన్నా వాళ్ళ నోట్ల నుంచి విన్నారా? ఎంతకాడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయొద్దు, ఆయనకి ఓటు వేయొద్దు అని చెప్తున్నారు తప్ప ఇదిగో మేము ఇన్ని సంవత్సరాల్లో ఇది మా పరిపాలన, ప్రజలకి ఇంత న్యాయం చేశాము, దీన్ని చూసి ఓటేయండి అని చంద్రబాబు నాయుడు అడగలేరు,
పవన్ కళ్యాణ్ అడగలేరు, ఇంకా బీజేపీ అంటే సరే సరే. చంద్రబాబు గారు చెప్తూ కూడా కనీవిని ఎరగని రీతిలో ఫలితాలు ఉండబోతున్నాయి అంటూ ఒక హింట్ ఇచ్చారు. అది ఎలా చూడాలంటారు? అది నిజమే, కానీ విరిగిన రీతిలోనే రేపు రిజల్ట్ వస్తుంది. ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన కూడా ఒప్పుకుంటారు. ఆయన మనసులో కూడా మన ఏబిఎన్ ఛానల్లో మీరు ఇంటర్వ్యూ చూస్తే తెలిసింది, జగన్ని ఊహించలేకపోయాను నేను, ఆయన ఎస్టిమేషన్ చేయలేకపోయాను అని. ఆయన ఎక్స్పీరియన్స్ ఎందుకు పనికి రాలేదన్న విషయం ఆయనకి తెలుసు. కాకపోతే ఏదో మేకపోతు గాంభీర్యం లాగా మరి ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన అలా మాట్లాడితే ఏమవుతుంది, అందరికీ తెలిసిందే కాబట్టి. సో ఆయన అన్న మాట నిజమే, కానీ విరిగిన విధంగానే 2024లో ఉన్నటువంటి ఎలక్షన్ సర్వే ఏంటి తెలుస్తుంది, ఎవరు సీఎం అవుతారు, ఎవరు ప్రమాణ స్వీకారం వైజాగ్లో చేస్తారు అని అనేది క్లారిటీ ఇంక కొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఎవరికి వెళ్ళబోతున్నారంటే చివరిగా ఏం చెప్తారు? ఏ పార్టీ అధికారులు రాబోతున్నారు? 100కి 200% అండి, మళ్ళీ డౌట్ లేదు దాంట్లో. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ దట్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే 2024లో సీఎం అవుతారు. ఆయన పరిపాలన ఇప్పటికంటే ఇంకా ఏవైతే అంటే మా పరిపాలనలో కూడా కొన్ని మైనస్లు ఉంటాయి, అవన్నీ చక్కదిద్దుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కానీ లేకపోతే అందరికీ న్యాయం చేసే విధంగా ఆయన ఏవైతే ప్రామిసులు చేశారో అవన్నీ మళ్ళీ 2024లో ఆయన నిలబెట్టుకుంటారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మా క్యాడర్ అంతా నమ్ముతుంది. సో మేము కూడా ఎదురు చూస్తున్నాం. 4వ తారీఖున విజయానికి రెడీగా ఉండడానికి ఎదురు చూస్తున్నాం. సో అది మంచా నాగమల్లేశ్వరి చెప్తూ కూడా 24లో మళ్ళీ భారీ మెజారిటీతో కనీవిని ఎరగని రీతిలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విశాఖపట్నం నుంచే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు కూటమిలో ఎన్ని కూటములు వచ్చినా ఎన్ని పార్టీలు వచ్చినా ప్రజలు నమ్మలేదు. ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా వైసీపీనే నమ్మారు. పెద్ద ఎత్తున వైసీపీకే పట్టం కట్టారు. అదేవిధంగా మహిళలు వృద్ధులు పెద్ద ఎత్తున చంద్రబాబు మోసాన్ని గ్రహించారు. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు వృద్ధులు ఓటేసి వైసీపీకి అనుకూలంగా వేశారంటూ కూడా ఈరోజు ఆమె ఆశాభావాన్ని మన మైరా మీడియాకి అయితే తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ మోషేతో ఉదయ్, మైరా మీడియా, విశాఖపట్నం నుంచి.